అవును. మళ్ళా వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. అదేమిటి? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు గదా! వాళ్ళిద్దరూ గొడవ పడడం ఏమిటి? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు గొడవ పడకూడదా? గొడవ పడకపోతేనే అది వింత. గొడవ పడితే వింతేమున్నది? అదేమిటి? గొడవ పడాలంటావు? యెస్. గొడవ పడితేనే కరెక్ట్. ఈ ప్రపంచంలో దెర్ ఇస్ నథింగ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఏది కూడా పరిపూర్ణం కాదు, అన్నీ అసంపూర్ణమే అంటుంది వాబీ సాబీ. జాపనీస్ కాన్సెప్ట్ అది. భగవంతుడి సృష్టి ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. మనిషి సృష్టే నిలువు గీత, మనిషి సృష్టే స్ట్రెయిట్ లైన్. భగవంతుడి సృష్టి ఎప్పుడూ వంకర గీతలే. మీరు చూడండి, నిలువుగా సీదాగా ఉండేటువంటివన్నీ కూడాను చతురస్రాలు లేకపోతే దీర్ఘ చతురస్రాలు ఇలాంటివన్నీ కూడాను మనిషి సృష్టించినవే. భగవంతుడి సృష్టిలో మీకు ఏవి కనపడవు. సుదూరంగా మనకు కనపడే కొండలు కోనలు కానీ, రాళ్ళు కానీ, రప్పలు కానీ ఎక్కడైనా చూడండి, ఏవి కూడా నిలువు గీతలు ఉండవు. భగవంతుడి సృష్టి ఎప్పుడూ వంకర గీతే. ఆ సృష్టిని అర్థం చేసుకోవడం మనకు వల్ల కాదు. మనిషే తనకు తాను ఎన్నో గీతలు గీసుకొని ఈ గీతల్లో ఉండాలి అని చెప్పి తను ఆశిస్తూ ఉండలేక నిరాశలోకి పడిపోతూ ఉంటాడు. కానీ వన్ థింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఏమిటి అంటే, ఈ వంకర గీతలు అనేటువంటివి, ఇంపర్ఫెక్షన్స్ అనేటువంటివి కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇన్ లైఫ్. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్, నాట్ ద స్ట్రెయిట్ లైన్. స్ట్రెయిట్ లైన్ ఈజ్ నాట్ న్యాచురల్. స్ట్రెయిట్ లైన్ ఈజ్ నాట్ న్యాచురల్. ఓన్లీ ఎ కర్వ్డ్ లైన్ ఈజ్ న్యాచురల్. కాబట్టి నో పర్ఫెక్షన్ అన్నమాట. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇంపర్మనెన్స్, ఇంపర్ఫెక్షన్, సింప్లిసిటీ అండ్ న్యాచురల్ డికే విత్ ఇన్నర్ పీస్. ఇది వాబీ సాబీ అనేటువంటి కాన్సెప్ట్, జాపనీస్ కాన్సెప్ట్. ఇంపర్మనెన్స్, ఏది కూడా శాశ్వతం కాదు. ఇంపర్ఫెక్షన్, ఏది పర్ఫెక్ట్ కాదు, పరిపూర్ణమైంది కాదు. సింప్లిసిటీ అండ్ న్యాచురల్ డికే, సహజ సిద్ధంగా అవి నశిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా యదృశ్యం తన్నశ్యం, ప్రతిదీ కూడా నశిస్తూనే ఉంటుంది. ఇది నశించకూడదు అంటూ మనం ప్రతిక్షణం కూడా ప్రకృతికి ఎదురీదుతూ మన జుట్టుకు మనం రంగేసుకుంటూ ఉంటాం చూడండి. అది మనం యాక్సెప్టెన్స్ చేయకపోవటమే. సహజంగా ఉండే చర్మానికి పడే ముడతలను చూస్తూ ఆనందించండి. సహజంగా జుట్టు తెల్లబడుతూ ఉంటే దాన్ని చూసి ఆనందించండి. దానికి రంగు వేయటం ఎందుకు? మనం మన చిన్నప్పుడు మనని మనం చూసుకున్నాం, అందంగా ఉన్నాం అనుకుంటాం. తెల్ల జుట్టుతో కూడా ఉండే అందాన్ని మనం ఆనందిద్దాం. దానికి రంగులు వేసుకుంటూ, లేకపోతే ముడతలు పోవడానికి ఇంకోటేవో దాన్ని ఏదో అంటారు, బొటాక్స్లో ఇంకేదో అంటారు, దట్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. ఇలాంటివి ఏవో వేసుకుంటూ వాటికి రకరకాల మైపూతలు పూసుకుంటూ, క్రీములు పూసుకుంటూ, అప్లై చేసుకొని, ఇవన్నీ అవసరమా? సో వీఆర్ గోయింగ్ అగైన్స్ ద నేచర్ అండ్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద నేచర్ యాజ్ ఇట్ ఈజ్. అందువలనే ఇవన్నీ వస్తున్నాయి. మనిషి తనకు తాను ఎన్నో చట్టాలు అనేటువంటి చట్రాల్లో బిగించుకున్నాడు, సహజత్వానికి దూరంగా వెళుతున్నాడు. వివాహ సంబంధమైనటువంటి లాస్ ఎక్కువైన కొద్దీ వివాహంలో అశాంతి పెరుగుతున్నది. ఎందుకంటారా? ఇది ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని డిఫైన్ చేస్తున్నాం. అది డిఫైన్ చేయటం వల్ల ఇది ఇట్లా ఉండటం లేదు కాబట్టి నేను బాధపడుతున్నాను అనేటువంటి భావన పెళ్ళుబుకుతున్నది. కాబట్టి మనం ఎంత తక్కువగా మన జీవితాలను మనం డిఫైన్ చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటాం. లెట్స్ నాట్ డిఫైన్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ లైఫ్. వాటిలో ముఖ్యమైనటువంటిది వైవాహిక బంధం, స్నేహ సంబంధాలు, మనుషులతో ఉండేటువంటి మనం మెలిగే రీతులు కూడా. దీనికి మనం భగవద్గీతలో ఒక చక్కటి ప్యారలల్ ఉంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యః తం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, ఈ సెన్సరీ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్, ఇవన్నీ కూడా శీతోష్ణాలు, ఇవన్నీ కూడా ప్లెజర్ అండ్ పెయిన్, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. దిస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్. కాబట్టి వాటిని భరిస్తూ ఉండటమే, సహజంగా వాటిని మనం భావిస్తూ ఉండటమే. అంతేగాని దాని గురించి ఆలోచించడం ఎందుకు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. చాలా ఎంత అందంగా చెప్పారు చూడండి. దీన్ని నథింగ్ లాస్ట్స్, ఏది కూడా పర్మనెంట్ కాదు. ఆగమాపాయినో నిత్యా అన్నాడు. వాబీ సాబీలో నథింగ్ లాస్ట్స్ అంటాడు, గీతలో ఆగమాపాయినో నిత్యా అంటాడు. దే అరైవ్ అండ్ డిపార్ట్. సో కామ్ యాక్సెప్టెన్స్ ఆఫ్
ట్రాన్సియంట్ రియాలిటీ, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్, ఏది పర్ఫెక్ట్ కాదు. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ వితౌట్ యాజిటేషన్, అసంతృప్తి లేకుండా ఇంపర్ఫెక్షన్ని యాక్సెప్ట్ చేయటం. నా మొగుడు ఇట్లా ఉండాలి, నా పెళ్ళాం ఇట్లా ఉండాలి, ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని అనుకుంటూ ఉండటమే మనలో అసంతృప్తికి దారితీస్తుంది. సో యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ వితౌట్ యాజిటేషన్, అంతేలే వాడంతే వాడంతే, ఇది కావాల్సింది. సమత్వ యోగ ఉచ్యతే, యోగస్త్వ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఎంత చక్కగా చెప్పాడండి పరమాత్మ 2:48 సాంఖ్యయోగంలో. పర్ఫార్మ్ యాక్షన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యోగా, abandoning attachment, be equal in success and failure. This equanimity is yoga. దీనికి వాబీ ప్యారల్ ఏమిటి అంటే బ్యూటీ ఇన్ ఇన్కంప్లీట్, క్రాక్డ్, అన్ఫినిష్డ్. జాపనీసు వీళ్ళు ఎక్కువగా వాళ్ళలో ఇన్కంప్లీట్ వాటిని, అన్ఫినిష్డ్ వాటిని, అతుకుపెట్టిన వాటిని చాలా అపురూపంగా చూసుకుంటారట. దాంట్లో బ్యూటీ ఉంది, ముసలి వాళ్ళలో బ్యూటీ ఉంది, అది చూసుకుంటారు. అన్ఫినిష్డ్, పూర్తి చేయని వాటిలో ఒక అందం ఉంది. సో గీత సిద్ధ్యో సమోభూత్వ, జరిగిన దానిని, జరగని దానిని, పూర్తయిన దాన్ని, పూర్తి కాని దాన్ని, సిద్ధించిన దాన్ని, సిద్ధించని దాన్ని, రెండింటిని కూడా సమానంగా చూడమంటున్నాడు గీత అన్నమాట. సో ప్రపంచంలో మనకు కావాల్సింది ఏంటి? ఇన్నర్ బ్యాలెన్స్ డిస్పైట్ అవుటర్ పర్ఫెక్షన్. అది ఎట్లయినా ఉండని, లెట్స్ హ్యావ్ దట్ ఇన్నర్ బ్యాలెన్స్. కాబట్టి ఇలా లైఫ్ని మనం ఇలా ఆలోచిస్తూ, ఇంపర్ఫెక్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. వై డోంట్ ఆల్వేస్ యాజిటేట్ యువర్ సెల్ఫ్, డోంట్ హ్యావ్ దట్ యాజిటేషన్ ఇన్ ద మైండ్ that I want to be perfect, and accept that imperfection. ఇది ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని చెప్పి గీతలు గీసుకోవద్దు. స్ట్రైట్ లైన్ ఈజ్ నాట్ న్యాచురల్. గుర్తుపెట్టుకోండి చాలా స్పష్టంగా, స్ట్రైట్ లైన్ ఈజ్ నాట్ న్యాచురల్. ఓన్లీ కర్వ్డ్ లైన్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. నిట్ట నిలువు గీత మానవులకు చెందినది, భగవంతునికి చెందినది వంపు గీత. కాబట్టి వంపు గీత అనేటువంటిదే అత్యంత సహజమైనది అని తెలుసుకొని జీవితంలో మొసలుకుంటే అంతకు మించిన ఆనందం ఏదీ లేదు.